ఇది కల్తీ లేని ఆహార వ్యవహారాలకు సంబంధించిన అంశం. అసలు ఎందు లేదు, ఎందుగలడు అందులో లేడని సందేహం వలన ఎందెందు వెతికినా అందందే గలడన్న సందంగా. అది ఒక కవి దేవుడి మీద రాసినటువంటి నిజంగా. సోదరులారా, సోదరిమణులారా, అయితే కల్తీ అనేది ఇప్పుడు చెప్పిన పద్యానికి వర్తించుద్ది. ఇందులో లేదు అందులో ఉంది అనేది ఏది లేదు, అన్నిట్లలో కల్తీ అనే వ్యవహారం అనేది నడుస్తూ ఉంది. సో ఆ విధంగా కల్తీ వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయల చందంగా నడుస్తూ ఉన్నది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కల్తీ వల్ల చిన్నపిల్లలు అంతా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు, ముసలివాళ్ళు సిక్ అవుతూ ఉన్నారు. ఈ ఈ కల్తీ ఆహార పదార్థాలు తినటం వల్ల జీర్ణాశయం ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, అల్సర్లు వస్తూ ఉన్నాయి, క్యాన్సర్లకు దారితీస్తూ ఉంది, ఇతర కిడ్నీ సమస్యలకు దారితీస్తూ ఉంది, ఇతర లంగ్స్ సమస్యలకు దారి చేస్తూ ఉంది, శ్వాసకోశ సమస్యలకు ఫుడ్ కల్తీ కావటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నది. ఆహార పదార్థాలు ఈ పరిస్థితులు అయితే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కల్తీ వస్తువులు, కల్తీ ఆహార పదార్థాలు తినటం వల్ల వాళ్ళు తాత్కాలికంగా సిక్ అవుతూ ఉన్నారు, కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులు పాలవుతున్నారు, ఇంకొన్ని సందర్భాల్లో శాశ్వతంగా మంచానికే పరిమితం అవుతున్నారు. అనేది సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ వాళ్ళు గాడులు కాస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక లెక్క ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల కిలోల టీ పొడి దేశవ్యాప్తంగా వాడుతున్నారు. ప్రతి సంవత్సరం 40 కోట్ల కిలోల టీ పౌడర్ వాడుతూ ఉన్నారు. సో దానికి సరిపడా సరఫరా లేదు. దీంట్లో భారీ ఎత్తున కల్తీ జరుగుతుంది అనేది జీడి మామిడి కాయల పై పొరతో పాటు ఆకులను ఎండబెట్టి పొడి చేసి కలుపుతున్నారు అనేది ఇది ఒక రకమైన కల్తీ. సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని ప్రాంతాల్లో ఈ కల్తీ ఒక కుటీర పరిశ్రమలాగా ఉన్నది. సో ప్రజారోగ్యంతోనే ఆటలాడుతూ ఉన్నారు. ఇంకొన్ని హోటల్లో అయితే వాడి పడేసిన టీ పొడిని సేకరించి అందులో 400 కొత్త పొడిని కలిపి మళ్ళీ వాడుతున్నారు. ఇది ఒక శతకోటి దరిద్రాలకి ఇది ఒక అనంతకోటి దరిద్రాలని. సో ఈ పరిస్థితి టీ కాఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది పరిస్థితి అది నగర కార్పొరేట్ అంటే ఢిల్లీ రాజధాని నుంచి పల్లెటూరు దాకా ఈ పరిస్థితి ఉంది. దీనివల్ల అజీర్తి సమస్యలు వస్తూ ఉన్నాయి, అల్సర్లో దారితీస్తుంది, క్యాన్సర్లకు పోతుంది. సో దీంతో పాటుగా ఈ నూనెల్లో కూడా కల్తీ కనిపిస్తుంది అనేది మనం చెప్పొచ్చు. ఇది అనేది ఏం లేదు. ఉప్పు ఒక్కటే కాదేమో, కారం, పసుపు ఇట్లలో కూడా. సో కారం పొళ్ళు, రంప పొట్టు, కందిపొట్టు పొడి కలిపి వాడుతూ ఉన్నారు. బియ్యం లేకంగా తెల్లరాళ్ళు వేస్తూ ఉన్నారు కాటా కోసం. కల్తీయే కదా ఇది కూడా, రాళ్ళు ఇటం ఉంది. డిమాండ్కి వినియోగానికి చాలా తేడా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పాలల్లో 1,00,000 లీటర్ల పాలు అవసరమైతే 70,000 లీటర్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 30,000 లీటర్లు ఎక్కడి నుంచి చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. అనేక వీడియోలో అవన్నీ కల్తీ జరుగుతూ ఉన్నది. సో పాడి పరిశ్రమను డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఈ కల్తీ పాలు ఎక్కడ తయారవుతున్నాయి అనేది పాలకులు తెలియదు కాదు చూస్తూ ఉన్నారు. ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కిడ్చిన చందంగా ఉన్నది. సో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నాను. డాక్టర్ రాసిన మందులు కొనుక్కొని ఆరోగ్యం కాస్త కుడిపడుతుంది అనుకుంటే నకిలీ ఫుడ్ ఆహార పదార్థాల వల్ల ఈ సమస్యలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. సో వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసి ఇవన్నీ మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బి కాంప్లెక్స్ అయితే అందులో ఏం పండి తవుడు నింపుతామన్నారట. కొన్నిసార్లు బి కాంప్లెక్స్ పౌడరు, మొక్కజొన్న పిండి కలిపి నింపుతామన్నారట. అసలు ఔషధాలకు సంబంధించి అట్లే ఉన్నది. మొన్న ఒక సీనియర్ డాక్టర్ మాట్లాడేటప్పుడు ఈ దేశంలో ఆయుర్వేదిక్ ఉత్పత్తులన్నీ ప్రపంచవ్యాప్తంగా అసలు ఆయుర్వేదిక పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు. ఆయుర్వేదిక్ సంబంధించి తోటలు, ఆయుర్వేదిక్ పంటలకు సంబంధించిన తోటలు ఎన్ని లక్షల ఎకరాల్లో, ఎన్ని లక్షల హెక్టార్లలో పండిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడ పండించారో ఆయుర్వేదిక ఉత్పత్తులు తెలియజేయండి. ఇవన్నీ మరి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదిక్ పేరుతో ఎక్కడికి చేస్తూ ఉన్నారు. అది ఆయుర్వేదిక్ కానీ ఇంకోటి కానీ. సో అక్కడ కూడా కల్తీ ఉన్నదనేది చెప్తా ఉన్నారు. యాంటీబయాటిక్స్ రూపంలో రకరకాల పేర్లతో బయటకు వస్తాయి, అనేక రకాల కల్తీలు. సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. లేదా ఖమ్మమో, హైదరాబాదు, ఢిల్లీయో, ముంబయో, కర్ణాటక, చెన్నైయో, బెంగళూరు అనే కాదు, అది అంతా కల్తీ మయమైపోయింది. దీని మీద ప్రత్యేక ఎజెండా పెట్టాల్సిన అవసరం ఉంది. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అనేక రాష్ట్రాల్లో ఈ నకిలీ వ్యాపారాలు అనేవి బయటపడతా ఉన్నాయి. ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఆడ అధికారులు ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా మరి జనం నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు కొద్దిగా ఏదో తీసుకుంటున్నారు. కానీ అసలు మూలం కనుక్కుంటారు కదా కొన్ని రకాల వైద్యాల్లో. ఆ మూలం కనుక్కొని ట్రీట్మెంట్ చేయాలి. సో ఇటు వల్ల ఏమవుతా ఉన్నది, సో రకరకాల డ్రగ్స్ కానీ, కల్తీ ఆహార పదార్థాలు తినటం వల్ల కానీ బీపీ పెరుగుతుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్, థైరాయిడ్ సమస్యలు, న్యూమోనియా సమస్యలు, క్యాన్సర్, గుండె జబ్బులు, ఇట్లా అనేక రకాల వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు కల్తీ ఆహారం, నకిలీ మందులతోని. సో ఇవన్నీ రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ ఉన్నాను. ఇక
ప్రభుత్వం నుంచి రూపాయి ఆదాయం ఆల్కహాల్ ద్వారా వస్తుంటాయి. అది బీరు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్, చీప్ లిక్కర్ నుంచి, కళ్ళు నుంచి, దేని నుంచైనా ప్రభుత్వానికి ఆదాయం రూపాయి వస్తుంటే ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నప్పుడు 13 రూపాయలు ఖర్చు అవుతా ఉంది ప్రభుత్వాలు కానీ ఆ కుటుంబాలు ఖర్చు చేసేది. మరి ఇదేం డెవలప్మెంట్, ఇదేం అభివృద్ధి చూడాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇట్లాంటి పరిస్థితులు, ఇంకా డ్రగ్స్, సో ఇవన్నీ అసలు అరికట్టిన ఆదుడే లేడు. అట్లా ప్రపంచం ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి ప్రజలు అసలు మరి వాళ్ళు పంతులు ఏమి నేర్పుతున్నారో విద్యార్థులు నేర్చుకుంటున్నారు, నాయకులు ఏం చెప్తున్నారో ప్రజలు ఏం అర్థం చేసుకుంటున్నారు. యథా రాజా తథా ప్రజ. నాయకులంతా అవినీతి ఊళ్ళలో ఊరకపోతే ప్రజలు ఏమనుకుంటారు అంతకు మించి. అవి బయటపడకుండా చేసే టన్నులు కొద్దిగా ఉన్నాయి. సో ఇవన్నీ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో అనేక రకాల ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి, మనం వాడే మెడిసిన్లో కల్తీ జరుగుతున్నాయి. అసలు అన్నిట్లలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే మన మనుషులు చేసుకునేటువంటి వాడేటువంటి ఆహార పదార్థాలన్నీ ఇవి ఇంతటితో ఆగలేదు. అవి ఈ కల్తీ ఇతర పశుపక్ష్యాదులు తిని ఇతర జీవరాశి తినిపడేసిన తర్వాత ఇతర జీవరాశులు కూడా నాశనమై ఆ జాతులు అంతరించే పరిస్థితులకు నెట్టేయబడ్డాయి. 5 అడుగులు 7 అడుగులు ఉండేటువంటి మనుషులకే ఇన్ని రోగాలు వస్తుంటే పాపం పశువులు, పక్షులు వాటి ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఇంక ఇతర జీవరాశి చేమంత చిన్న జీవరాశులు కూడా ఉన్నాయి, అంతకంటే చిన్న జీవరాశి. ఈ తప్పిదారి ఈ కల్తీలు తింటే అవి బతుకుతాయా అంటే వీళ్ళు ప్రకృతిని, పర్యావరణాన్ని, సమస్తాన్ని సర్వనాశనం చేసి కల్తీ బ్యాచ్ చేస్తామని పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇటు దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడే పబ్లిక్ హెల్త్ ఏదైతుందో ప్రజారోగ్యం బాగుంటుందని చెప్పేసి. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.